హాయ్ గైస్, ఇవాళ చెప్పే టాపిక్ ఏంటో తెలుసా? నందూస్ వరల్డ్ గురించి హాయ్ గైస్ రూపంలోనే చెప్తాం. ఎవరిని ఊరికే మనము శిక్షలు పడేటట్టు చేయటం, ఎవరిని అవమానించాలి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఏ యూట్యూబర్లకి ఉండదండి. ఎందుకంటే యూట్యూబర్ కాబట్టి తను కూడా. అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే నందూస్ వరల్డ్ గురించి వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో మోహన్ రావు గారిని పాపం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కాంతి కుమార్ అనే ఆయన 1 year బ్యాక్ వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ మామగారు మోహన్ రావు గారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్లీజ్ అండి, ఏదైనా ఉంటే పిల్లల్ని పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి మీ తప్పుడు వేషాలకి. అర్థమవుతుందా? మీరు చేశారో చేయలేదో అంతా పక్కన పెట్టండి. అనవసరంగా పెద్ద వయసు అయినా చక్కటి మనిషి ఆయన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా మీరు చేసిన చేష్టలకి. మీరు అక్కడ కూర్చుని దొంగ స్కాములు, దొంగ వీసాలు ఇవ్వడం ఎందుకు, ఇలాంటి పనులు చేయడం ఎందుకు, ఇలా ఆయన్ని జైల్లో పెట్టించడం ఎందుకు, లేకపోతే పోలీస్ స్టేషన్ పిలిపించడం ఎందుకు? మోహన్ రావు గారిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళ మీద పోలీసులు ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. ఇంకోటి, చాలామంది యూట్యూబర్లు బయటకు వచ్చేసి వాళ్ళని అనేంతటి వాళ్ళ మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. చిన్న చిన్న యూట్యూబర్లు, బుడ్డ యూట్యూబర్లు మీకేమొచ్చు, మీకేం ఆయురమా, మీ చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, నోరు పడిపోయిందా అని ఇష్టారాజ్యంగా నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడేశారు. ఆవిడ లాయర్ గారు బయటకు వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అంటే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజల తరఫున న్యాయంగా పోరాడితే హైకోర్టు అడ్వకేట్ అవని, హైకోర్టు జడ్జి అవని అందరికీ చేతులెత్తి నమస్కారం పెడతాం. అంతేగాని వాళ్ళ గురించి కానీ ఎవరైనా వీడియోలు చేసినా, వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడినా, వాళ్ళ గురించి ఏదైనా చేసినా మిమ్మల్ని కఠినమైన పరువు నష్ట దావాలు వేస్తాం, కఠినంగా శిక్షిస్తామన్నారు. మరి ఏ ఎంక్వైరీలు అయితే మోహన్ రావు గారిని పిలిపించడం, ఎంక్వైరీలు చేయడం స్టార్ట్ చేశారు. స్పీడప్ అయింది కేసు. సరేనండి, కాదు వాళ్ళ తప్పు లేదు, ఒక్క ముక్క బయటకు వచ్చి చెప్తే అయిపోతుంది కదా. మా తప్పు లేదంటే వాళ్ళే వెదవలు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారనో, లేకపోతే వాళ్ళు చేశారనో, వాళ్ళదే తప్పనో, మీ నిజాయితీ పరులను ఏదో ఒక వీడియో చేసేస్తే జనాలు ఎవరు వీడియోలు చేయరు కదా, నోర్లు మూసి కూర్చుంటారు. వీళ్ళ మూలంగా అడ్డమైన వాళ్ళ చేత మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే లేదు, ఈవిడేదో పెద్ద ఛానల్ అన్నట్టు చిన్న చిన్న యూట్యూబర్లు, పనికి మాలిన వాళ్ళు, తెలియని వాళ్ళు, లేకపోతే ఇష్టారాజ్యంగా యూట్యూబర్లు మాట్లాడుతున్నారు. ఈ నందూస్ వాళ్ళ గురించి వీడియోలు చేస్తామని చెప్పి ఇంకెక్కడో వీడియోలు చేయకపోయినా కూడా తిట్టిపోస్తున్నారు. ఇది పరిస్థితులు ఇక్కడ. అందుకని చెప్పి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అనవసరంగా ఎవరు స్కాములు చేయకండి. చేస్తే ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారు. ఎందుకంటే ప్రజల డబ్బు అండి, పాపం ఎంతో కష్టపడి ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించుకోవాలని వాళ్ళ కోరిక. ఆ కోరికని మీరు మధ్యలోనే తుంచేసి వాళ్ళని వెనక్కి పంపించేసి వాళ్ళు అక్కడ ఏదో స్కాములు చేశారు, అమ్మాయిలు వీడియోలు చేశారు, వాడు గోబీ మంచూరియా చేయడం వాడికి రాలేదని వాడిని 100 సార్లు తిప్పించుకుని వాడిని వదిలేసి కడుపు మండితే కేసులు పెడతారు కదా. అది పరిస్థితులు. అందుకని పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు దయచేసి. పాపం ఆయన ఆరోగ్యం ఆయనకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ వీళ్ళు మాత్రం స్కామ్ చేస్తుంటే మాత్రం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఆవిడ చెప్తుంది వాళ్ళు ఆ మధ్యన సినిమాల్లో ఉన్నారు కాబట్టి. నేను ఆవిడకి కామెంట్ కూడా పెట్టాను, అంటే మీరు సినిమాలో యాక్ట్ చేయడం చాలా నచ్చిందండి నాకని. అంటే ఆవిడ ఇంకో యూట్యూబర్ మాట్లాడుతుంది అనమాట. ఎంత మాట పడితే అంత మాట, నోటికి ఏదొస్తే అది అసలు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చెవులు మూసుకోవాలి అసలు. ఆ రకంగా మనమా మాట్లాడలేము, నోరు లేని అమాయకులం, ఏదో చిన్నగా వెళ్తున్న మనుషులు. ఎట్లా ఇలా అయితే? ఎవరైనా సరే బాధితులు వచ్చి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా పోరాడదాం తప్పకుండా. ఇవన్నీ ఇంత ఇదిగా పోరాడుతున్నారంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లు అందరూ కలిసి వీడియోలు 10 నిమిషాలకే చేయబట్టి ఇంత ఇదిగా ఈ కథ ముందుకెళ్ళి వాళ్ళకి ముందుకెళ్తుందని నా ఉద్దేశం. ఏమంటారు మీరందరూ? వాళ్ళకి ముందు వాళ్ళ మామగారు, పిల్లలు, వాళ్ళ పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఈ నందూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నందన గారు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరైతే ఈ స్కాములు కనుక చేసుంటే నిజంగా వాళ్ళకి తప్పకుండా శిక్ష పట్టడము, లేకపోతే వాళ్ళకి మనీ రికవరీ ఇప్పించడము, వాళ్ళకి లాస్ అయిన డబ్బు అంత కట్టించడము ఏదో ఒకటి పోలీసులు చూసుకుంటారు. మన పోరాటం ఏంటి అంటే ఖచ్చితంగా తప్పు చేసి ఇలాంటి స్కాములు చేసి ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళ తరపున పోరాటానికి మనం ఉన్నది, మన ఛానల్ ఉంది. అర్థమైందా? ఇంకా మీ కామెంట్లో నేను మర్చిపోయినవి కానీ ఏమైనా ఉంటే చెప్పండి. పుచ్చు యాపిల్స్ గురించి చెప్తూ వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయని చెప్పి మాట్లాడతారు. పుట్టల్లోంచి పాములు బయటకు వచ్చేయండి అంటున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా,
పుట్టల్లో ఉన్న పాములన్నీ బయటికి రండి, అందరూ వచ్చి బయటకు వచ్చి వీడియోలు చేయండి అంటున్నారు. ఆయన కూడా ఒక అన్న యూకే నుంచి వీడియోలు చేస్తుంటే అతను అన్నారు, క్యాస్ట్లు ఎత్తారనమాట. ఆయన వేరే కాస్టు, వీళ్ళు వేరే కాస్ట్ కాబట్టి కావాలని అభియోగాలు మోపుతున్నారని అక్కడ క్యాస్ట్లు విడిపోయినాయి. ప్లీజ్, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కులాలు తేమాకండి, నేరస్తులుగా మాత్రమే చూడండి తప్ప కులాల ప్రస్తావన తీసుకురామాకండి. ఆ రోజు కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఆ పుచ్చి యాపిల్స్ గురించి ఆవిడ వీడియో చేయడం చాలా తప్పు. దాని తర్వాత అసలు ఏదో కిట్టి పార్టీ గురించి అడిగినప్పుడు అమ్మ పడి ఏడ్చే వాళ్ళని ఎవరంటారు, ఇప్పుడు యూట్యూబర్లు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు అని చెప్పి కూతురుతో ఒక షాట్ కూడా తీసింది. అదే ఆఖరి షాట్ అనుకుంటా ఆవిడ పెట్టింది. ఇది పరిస్థితి. చిన్న చిన్న తప్పులు ప్రపంచంలో ప్రతి ఒక్కడూ చేస్తాడు, కానీ ఆ తప్పుల్ని సరి చేసుకుని సర్దుకుని, అది ఒకవేళ తప్పు చేసుంటే కనుక దాన్ని సరి చేసుకోవడం మనుషులు చేసే పెద్ద గొప్పతనం. మీరు తప్పు చేసుంటే ఎక్కడి నుంచైనా ముందుకొచ్చి నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం, వాళ్ళకి ఎలా చేయాలో ఏం చేయాలో చూసుకోండి. మీ మామగారిని, పిల్లల్ని, మీ ఫ్యామిలీని ఎవరిని ఇరికించే ప్రయత్నాలు చేయమాకండి దయచేసి. ఏమంటారు?